డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైసీపీ శ్రేణులు ఈ నెల 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు చేసి సోమవారం భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీ జెండా చెట్టు నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు సుమారు 1000 బైకులతో ర్యాలీ నిర్వహించారు. Song mixed by DJ Ravi. Pare. ఎవడికి మెడను దుర్గ కొడుతున్నది కొడము తప్పటి చెడలు చిందలు జత కట్టడమే నీ ఎజెండో చెలగుండల గుడి కట్టడమే జగన్ ఎజెండో.
జగనన్నదే నీ ఎజెండా శిక్షణమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా గెలిచినదే యుద్ధం నీ జెండని బాధ్యమున మోస్తావు ఎవరిని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తావు నీ పక్కన ఉండకూడదు ఎవరితో మాకు ఉండకూడదు గుంపులు గుంపులు వచ్చిన రాష్ట్రంలో 2025లో డిఎస్సి నిర్వహించిన సందర్భంగా అందులో ఏ విధంగా అవకతవకలు చేశారో ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులు నిరుద్యోగ యువతను ఏ విధంగా మోసం చేశారో దానికి నిరసనగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 10 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మాకంతా ఒకటే డిమాండ్, ఈ రోజు అక్రమాలు చేశారు, అన్యాయం చేశారు, మోసం చేశారు కాబట్టి మేమంతా కూడా కోరేది దీనికి కారణమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని రిజైన్ చేయమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా దీని మీద ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం లేదు కాబట్టి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి న్యాయం చేయాలని విద్యార్థులకి కోరుతున్నాం. అంతేకాకుండా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు ఏ విధంగా వాళ్ళని మోసం చేశారో దాన్ని కూడా ఇవ్వమని అడుగుతున్నాం. అదేవిధంగా విద్యార్థులు ఈరోజు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో సర్టిఫికేట్స్ అందక ఫీజు కమిట్మెంట్ ఇవ్వకుండా ఉండడం వలన ఈరోజు అనేక సమస్యలు విద్యార్థులు అనుభవిస్తా ఉన్నారు. ఇమీడియట్ గా తక్షణమే ఫీజు రింబర్స్మెంట్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రిజైన్ చేసే ముందు అవన్నీ కూడా ఇచ్చేసి రిజైన్ చేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి అందుకే ఈరోజు ఈ కావలి పట్టణంలో మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రమంతటా కూడా ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కావలిలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు అన్ని మండలాల నుంచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా డిఎస్సిలో మోసపోయిన విద్యార్థులు, అదేవిధంగా ప్రజలు అందరూ కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్పంచుకుని పెద్ద ఎత్తున పాల్పంచుకున్నందుకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికన్నా ఈ కూటమి ప్రభుత్వం కవి తెరవాలి, నారా లోకేష్ గారు రిజైన్ చేయాలి, అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి, తక్షణమే నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వాలి, తక్షణమే ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. జై జగన్, జై జగన్, జై జగన్.